మాటలు, ఈ ఆశీర్వాదపు వనరులు, ఈ లేఖనాలు వినడానికి మాకు ధన్యత వచ్చింది. దీవించండి, ఆశీర్వాదం. రాలేకపోయినటువంటి బిడ్డలు, అస్వస్థలో ఉన్న బిడ్డలు కూడా దర్శించండి. ఈ ఆశీర్వాదాలు వారికి వెండిగలుగుతారు. ప్రత్యేకమైన కుమార్తె తీసుకొని విశాఖపట్నంలో ట్రీట్మెంట్ కొరకు దీవించండి. అలాగే శుభ్రత హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. వెన్నుల దీవించాల్సి ఇంకా ఎవరు ఏ ఆటంకం రాలేకపోయారు వాళ్ళందరినీ దర్శించండి. ఇంకొంచెం ఏర్పాటు తెచ్చారు. ఏర్పాట్లు మరి ఈ సన్నిధిలో ఈ సేవార్థం వాడి తన ఫలితం ఏ బిడ్డకి ఏది అవసరమో దాన్ని దయచేసి దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. ఇంతవరకు ఆరాధనలో మమ్మల్ని అందరూ నడిపించి జ్ఞాపకం చేసుకున్నాం. మా అక్కర్లు తీర్చి రాబోయే వారంలో నేను కనపరుచుకుని దయచేయండి. నీ సన్నిధి, నీ సహవాసం నాతో మాత్రం రానున్న రోజులన్నింటా ఉంచింది. మరలా మేము కలిసి కృతజ్ఞతాభావంతో నేను ఆరాధించడానికి సహాయం చేయండి. మరొకసారి పరీక్షలు రాస్తున్న మా బిడ్డలు, మరి ఇంటర్మీడియట్ అలాగే 10th క్లాస్ వారిని కూడా దర్శించాలి. మరొకసారి ఈ పరమైన చేతులు మమ్మల్ని యేసునామం ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. నా ప్రాణమా యెహోవా ఆయన చేసిన కార్యం దేనిని మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉంది.